హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నా దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 9వ రోజు నేను అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదం కోసం అయితే గోధుమ రవ్వతో పాయసం అయితే చేశానండి. గోధుమ రవ్వ పాయసం. ఈ గోధుమ రవ్వ పాయసం చేయమని అయ్యగారు చెప్పారు. దానికోసం అయితే చేశాను. ఇంకా ఈరోజు ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నేను ఈ వీడియో ఎలా చేశాను అనేది అయితే చూపించేస్తానండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. పెట్టుకొని ముందుగా ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దీనికోసం ఒక గ్లాస్ అయితే టీ కప్పు సుమారు గోధుమ రవ్వ తీసుకున్నానండి. గోధుమ నూక. ఫస్ట్ దీనికి ముందుగా కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో ఫస్ట్ మనం ఈ రవ్వ అయితే వేయించుకుందామండి. సింపుల్గా 10 నిమిషాల్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రసాదం చాలా టేస్ట్ కూడా. ఇట్లా డైరెక్ట్గా మనం పాలల్లో రవ్వ వేస్ట్ చేసేదానికన్నా కూడా ఇట్లా వేయించుకొని చేస్తే మాత్రం టేస్ట్ ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. దీన్ని సన్న మంట మీద 5 నుంచి 10 నిమిషాలు అయితే వేయించుకుంటే మనకు పచ్చి వాసన అయితే పోతుందండి. ఓకే ఫ్రెండ్స్, మనకు రవ్వ అయితే వేగిపోయిందండి. ఎర్రగా చక్కగా కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక దీన్ని దించి పక్కన పెట్టేసుకుని నేను ఈ ప్రసాదం అయితే ఆవు పాలతో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఆవు పాలతో చేసుకుంటే అంటే మన గేదె పాలంత చిక్కదనం అయితే ఉండవు, కానీ దేవుడికి పెట్టేది ఏదైనా సరే మనం ఆవు పాలతో చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ నేను ఆ గిన్నె దింపేసి ఆవు పాలు గిన్నె అయితే కళాయి పక్కన పెట్టేసుకొని పాలు అయితే పొయ్యి మీద పెట్టేశానండి. ఇప్పుడు ఈ రవ్వ ఇందులో వేసేసుకుందాం. ఈ పాలతో ఉడికిన వరకు ఉడికించి ఒకవేళ ఉడకపోతే ఇంకా ఏమైనా కొంచెం పలుకుంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చండి. మనం ఫస్ట్ అయితే పాలతో అయితే దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికిద్దాం. ఆ పాలు అయితే దగ్గరకు వచ్చేసాయండి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నా, 1 టీ గ్లాసులు. ఇది కొంచెం మెత్తగా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి పాలైతే కొంచెం ఎక్కువే పడతాయి. కాకపోతే నేను మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో మనం పంచదార అయితే వేసేసుకుందామండి. ఎంత రవ్వ తీసుకున్నానో అదే కొలతలో పంచదార అయితే వేసుకున్నాను. దాంతోపాటుగా మనం ఫుడ్ కలర్ వాడం కాబట్టి మీకు నా వంటల్లో తెలుసు కదండి, అందుకని కొద్దిగా పసుపు అయితే వేస్తున్నా కలర్ఫుల్గా ఉండడం కోసం. మరి తెల్లగా ఉంటే బాగుండదు కదా ప్రసాదం, అందుకని కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. లైట్గా కలర్ అయితే వస్తుంది. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడరు. మన ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా
ఆయిల్లో జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పైనుంచి అయితే గార్నిష్ చేసేసుకుందాం. నేనైతే ఇవి పక్కన పెట్టేసి జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించేస్తాను. మళ్ళీ కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసానండి. నెయ్యి అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇందులో ఒక 10 జీడిపప్పు పలుకులు, ఇవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసి స్టవ్ బంద్ చేసి మనకు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ అయితే చేసేసుకున్నాం. ఓకే అండి, మనకు జీడిపప్పు అయితే కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసుకొని ఒక 10 కిస్మిస్లు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, మీకు చూశారు కదా, నేను ప్రసాదం ఈరోజు 9వ రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి ఈ గోధుమ రవ్వతోటి పాయసం అయితే చేశానండి. ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియో చూశారు కదా. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ఇంకా ఈరోజుకి ఇంతేనండి వీడియో. రేపు మరో ప్రసాదంతో రేపు నవరాత్రుల్లో ఆఖరి రోజైన రేపు లాస్ట్ ప్రసాదంతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.